చాలా భయంగా ఉంది రాజా. ఇక్కడ నాకు తోడు ఎవరు లేరు. నువ్వు త్వరగా రావాలి. నువ్వేం భయపడకు ఉషా, నేను ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తున్నాను. నువ్వేం భయపడకు ఉషా, ధైర్యంగా ఉండు. అది కాదు రాజా, నేనున్నాను కదా, నాకు అంత అర్థమైంది. వెళ్ళి పడుకో. ఎవరు నువ్వు? కిరాయి రౌడీ. కిరాయి రౌడీవా? ఎవరు పంపాను నిన్ను? నీ భార్య లక్ష్మి. అక్కడికి తెలిసేస్తాను. లక్ష్మి, లక్ష్మి! ఏమిటండి? ఉషాన్ని చంపించడానికి నువ్వు ఇతన్ని పంపామంటున్నాడు, నిజమేనా? నేనా? నా ప్రశ్నకి జవాబు కావాలి. ఇతను చెప్పేది నిజమా కాదా? ఇతనెవరో నాకు తెలియదండి, ఇప్పుడే చూస్తున్నాను. అదేమిటమంత పచ్చబద్ధం ఆడుతున్నావు? గొప్ప ఇల్లాలివి. ఆ అమ్మను చంపమని నన్ను పంపించలేదు, నన్ను మర్చిపోయావు. సరే, ఆమెను చంపడానికి నువ్వు నాకు ఇచ్చిన నెక్లెస్ కూడా మర్చిపోయావా? చెప్పమ్మా. ఉషను చంపడానికి ఈవిడిచ్చిన గుర్తు ఇదే, మీదా కాదా? సరే, నువ్వు వెళ్ళొచ్చు. చూడమ్మా, మీ మొగుడు పిల్లల గొడవల మధ్య ఎప్పుడూ మాలాంటి బక్కవాడిని ఇరికించొద్దు. మా తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. ఇప్పుడేం చెబుతావు? ఏమండి, జరిగింది జరిగినట్లు చెప్తాను. ఉషని ఊరి నుంచి పంపించేస్తానని మాటిస్తే ఆ నెక్లెస్ వీళ్ళకి ఇచ్చానండి. మాకిచ్చావా? విన్నావా రాజా? ఏమ్మా, ఉషని ఊరి నుంచి పంపిస్తామని మేమన్నావా నీతో? చూడమ్మా, మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఎందుకు మేమంటే ఇష్టం లేదు నీకు? ఉషని రాజా తోబొట్టులో చూసుకుంటున్నాడు, వాళ్ళని అనుమానించడం తప్పమ్మా అన్నాం. అందుకని మా మీద అభాండం వేస్తావా? ఇది నీకు న్యాయం కాదు తల్లి. సిస్టర్, మా మీద కోపం ఉంటే తిట్టు కొట్టు, అంతేగాని రాజాకు మాకు విరోధం తేవాలని మాత్రం ప్రయత్నించకమ్మా. అన్నయ్య, ఏమండి, ఇదంతా చేసింది వీళ్ళేనండి. ఇప్పుడు ఏం తెలియనట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలు నమ్మకండి. నార్మల్, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకు బాగా తెలుసు. నిన్న కాక మొన్న వచ్చిందని వీళ్ళు ఏడతప్పుడు నాతో ఉంటున్న వాళ్ళు. వీళ్ళు ఎటువంటి వాళ్ళు నాకు బాగా తెలుసు. ఇన్నాళ్ళు నీతో కాపురం చేశాను, నిన్నే అర్థం చేసుకోలేకపోయాను. ఏమండి, నీలో ఇంత విషయం ఉంటుందని, నువ్వు ఇంత నికృష్టురాలవని, నీ అమాయకత్వానికి ఇంత రాక్షసత్వం ఉంటుందని గ్రహించలేకపోయాను. ఈ రోజు నిర్దాక్షిణ్యంగా ఒక అమాయకురాల్ని నువ్వు చంపించడానికి ప్రయత్నించావంటే రేపు నువ్వు నాకు హాని తలపెట్టమని నమ్మకం ఏమిటి? ఏమండి, నా తాళిబొట్టు నా చేతులతోనే తెంపేసుకుంటానా? నా నుదుట కుంకుమ నా చేతులతోనే చెరిపేసుకుంటానా? నలుగురు కలిసి ఆసక్తురాల్ని చేసి వీళ్ళంతా నా మీద కత్తి కట్టి అబాండం వేశారండి. మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఉషని చంపమని నేను ఎవ్వరికి చెప్పలేదండి. భగవంతుడా, ఇది నిజం అని మీకెలా చెప్పగలను? ఎలా నమ్మించగలను? నీ ముసలి కన్నీళ్ళు చూసి కరిగిపోతాన్ని భ్రమపడకు. అమాయకత్వం నటించి నన్ను ఒకసారి మోసం చేశావు. జీవితాంతం ఇలా మోసం చేయగలను మాత్రం ఆశపడకు.
ఇన్నాళ్ళు ఎన్నో విధాలుగా నువ్వు నాకు మనస్తాపం కలిగిస్తున్నా ఓర్పుతో సహించాను, నవ్వుతూ భరించాను. సహనానికి ఒక హద్దు ఉంది. ఆ హద్దు మీరు నువ్వు ప్రవర్తించావు. క్షమించడానికి తప్పు చేశావు. ఏమిటండి నేను చేసిన తప్పు? నా భర్త పరాయి ఆడదాన్ని వెంట పడకూడదని నేను ఆశించడం తప్ప? మీ డబ్బు కోసం మీ మీద వలపనుతున్న ఆ మహమ్మారిని మీ దగ్గర నుంచి దూరం చేయాలనుకోవడం తప్ప? నా భర్త ప్రేమ అభిమానం కేవలం నా ఒక్కదానికే చెందాలని ఓ భార్యగా నేను కోరుకోవడం తప్ప? ఇదే తప్పైతే సృష్టిలో ఉన్న ప్రతి ఆడది ఈ తప్పు చేస్తూనే ఉంది. ఈ తప్పు చేయకపోతే లోకంలో పుట్టే ప్రతి బిడ్డకి 10 మంది 100 మంది తండ్రులు ఉంటారు. తప్పు చేశానని నన్ను నిందించే ముందు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. కట్టుకున్న భార్య కళ్ళ ముందు పరాయి ఆడదాంతో విచ్చలవిడిగా తిరగడం మీ తప్పు కాదు. ఆ రోజు మన ఇంటికి వచ్చిన విషయం ముందు నన్ను చులకం చేసి మాట్లాడడం మీ తప్పు కాదు. రాత్రంతా ఉష ఇంట్లో ఉండి స్నేహితుడితో గడిపానని నాకు అబద్ధం చెప్పడం మీ తప్పు కాదు. ఇన్ని తెలిసినా కళ్ళారా చూసినా నేను మిమ్మల్ని నోరు తెరిచి అడగలేదు. ఎందుకో తెలుసా? నేను ఆడదాన్ని కనుక. ఆడేదాన్ని ఓడేదాన్ని తప్ప అడిగే హక్కు గలదాన్ని, అడ్డుపడే శక్తి గలదాన్ని కాను కనుక. చాలే మాటలు తెచ్చావు. నా తప్పులన్నీ ఎత్తి చూపడం వల్ల నీ తప్పులన్నీ ఒప్పులైపోతాయనుకో. సాటి ఆడదాన్ని సంపాదన ప్రయత్నించిన నువ్వు ఒక ఆడదానేనా? ఏమండి, ఒక ఇల్లాలని అడిగే ప్రశ్నేనా ఇది? లక్ష్మి, చిచ్చి, నువ్వు ఇంట్లోకి వచ్చాక నాకు మనశ్శాంతి కరువైపోయింది. ఇంత దూరం వచ్చాక మన ఇద్దరు కలిసి బతకలేం. తక్షణం ఇంటి బయటకు వెళ్ళిపో. ఏమండి, ఈ ఇంట్లో నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి. చెప్పు, నువ్వు ఉంటావా, నన్ను వెళ్ళిపోమంటావా? నా మూలంగా మీ ఇంటి నుంచి మీరు దూరం అయిపోవడం ఎందుకండి? నేనే వెళ్ళిపోతాను. కానీ ఒక మాట, అబద్ధం బగ్గును వండే అగ్గిపుల్ల లాంటిదైతే నిజం నెమ్మదిగా వెలిగి నిలకడగా నిలిచే మైన పువ్వొత్తి లాంటిది. ఎప్పటికైనా మీకు నిజం తెలియకపోదు. వస్తాను. నువ్వు డర్టీ బిచ్. ఆవిడ పాలు పోసి పెంచిందిగా, దాని బదులు నీకు వచ్చాయి. Get out. మొత్తానికి మన సిస్టర్ కాపురం నిలబెట్టాం. సార్